అందరికి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది కర్తరి కర్మని వాక్యాల యొక్క ప్రాక్టీస్ బిట్స్. మరి ఇవి నేర్చుకునే ముందు కర్తరి కర్మని వాక్యంలో వచ్చేటటువంటి రూల్స్ అనేటటువంటి ఒకసారి చూద్దాం. తెలుగు వ్యాకరణంలో వాక్య నిర్మాణాన్ని బట్టి కర్తరి వాక్యం, కర్మని వాక్యాలు అనేటటువంటి వాటిగా విభజిస్తారు. కర్తరి వాక్యంలో కర్త అనేటటువంటిది పని చేసే వ్యక్తి లేదా వస్తువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మరి కర్మ అనేటటువంటిది పని యొక్క ఫలితాన్ని అనుభవించేది ఎవరైతే వాటి ప్రాధాన్యతను చెప్పేదే కర్మ. సో ఆ కర్మ ఉంటే కర్మని వాక్యం, కర్మ లేకపోతే మరి అకర్మ, అంటే కర్మ ఉంటే సకర్మక వాక్యం, కర్మ లేకపోతే అకర్మక వాక్యం అని అంటారు. మరి కర్తరి కర్మని వాక్యాలు చేయాలి అంటే తప్పనిసరిగా కర్మ అనేది ఉండాలి. అంటే సకర్మక వాక్యాలకు మాత్రమే మనం కర్మని వాక్యాలుగా మార్చగలం. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కర్తరి వాక్యంలో కర్త అనేటటువంటిది ప్రథమ విభక్తిలో ఉంటారండి. కర్త అనేటటువంటిది ప్రథమ విభక్తిలో ఉంటారు. క్రియ అనేటటువంటిది కర్తను బట్టి అనుసరించి మారుతుంది. కర్త అనేటటువంటిది రాముడు అని ఇచ్చామనుకోండి, క్రియలో ఏమొస్తుంది? వచ్చాడు, తిన్నాడు, వెళ్ళాడు అట్లా వస్తుంది. అదే కర్తలో సీత అని ఇచ్చామనుకోండి, వచ్చింది, తినింది, వెళ్ళింది అట్లా. అంటే కర్త అనేటటువంటి దాన్ని బట్టి క్రియలో మార్పు వస్తుంది. ఈ కర్తలో ఏమొస్తాయంటే ప్రథమ విభక్తి అనేటటువంటిది వస్తుంది. కర్తరి వాక్యంలో కర్తకు ఏం చేరుతాయి? రాముడు, డు అంటే ప్రథమ విభక్తే కదా. రాముడు అంటే డు, ము, వు, లు అనేటటువంటి ప్రథమ విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. మరి వీటి యొక్క సూత్రం ఏంటంటే కర్తరి వాక్యం ఎట్లా ఉంటుంది అంటే కర్త, క్రియ, కర్మ, క్రియ అనేటటువంటి రూపంలో ఉంటుంది. కర్త, కర్మ, క్రియ. మరి మరి ఉదాహరణకి రాముడు పుస్తకం చదివాడు. రాముడు పుస్తకం చదివాడులో కర్త ఏంటి? రాముడు. పుస్తకం ఏంటి అంటే ఇక్కడ చదివాడు. ఈ చదవడం అనేటటువంటి పని యొక్క ఫలితాన్ని అనుభవించేదే పుస్తకం. ఈ పుస్తకం అనేటటువంటిది కర్మ అవుతుంది. ఇక్కడ రాముడు కర్త, పుస్తకం కర్మ, చదివాడు అనేది క్రియ. మరి కర్మని వాక్యంకి వచ్చేసరికి కర్మని వాక్యాన్ని, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చేటప్పుడు ఎటువంటి రూల్స్ ఉంటాయి? ఇక్కడ కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చేటప్పుడు ఏం జరుగుతుందంటే క్రియ ఉంటుంది కదా, ఈ క్రియ కర్మను బట్టి మారుతుంది. క్రియ అనేది కర్మను బట్టి మారుతుంది. అయితే కర్త స్థానంలో కర్మ వస్తు చేరుతుందండి. కర్త స్థానంలో అన్ని సందర్భాల్లో మారదు, కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా మారుతాయి. కర్త, కర్మ అనేది స్థానాలు మారొచ్చు, మారకపోవచ్చు. కానీ కర్త చివర మాత్రం తప్పనిసరిగా చేత వస్తుంది. క్రియ చివర బడు వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఆర్డర్ ఏంటి? కర్త, కర్మ, క్రియ. అయితే ఈ కర్తకి ఏం చేరుతుందంటే చేత అనేది చేరితే, ఈ క్రియకు ఏం చేరుతుందంటే బడు అనేటటువంటిది చేరుతుంది. అర్థమవుతుంది కదా. అంటే వాటి యొక్క ఆర్డర్ యాక్చువల్ గా కర్మని వాక్యం యొక్క ఆర్డర్ ఫస్ట్ కర్మ చేయాలి, కర్మతో స్టార్ట్ అవ్వాలి. కర్తరి వాక్యంలో కర్తతో స్టార్ట్ అయితే కర్మని వాక్యంలో కర్మతో స్టార్ట్ అవ్వాలి. చేత అనేటటువంటిది కర్తకు చేరాలి. చెప్పుకున్నాం కదా. ఈ కర్తకు అంటే ఎవరైతే సీతారాముడు ఇట్లాంటి వాళ్ళు వస్తారు కదా, ఆ వాటికి చేత అనేటటువంటిది చేరి క్రియకు బడు అనేటటువంటి ప్రత్యయం చేరిందంటే అది కర్మని వాక్యమే అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నాం. చిన్నవాడు యువతిని పెళ్లాడాడు. చిన్నవాడు యువతిని అన్నాడంటే ఇది మనకి కర్మ అవుతుంది, ఇది కర్త అవుతుంది, ఇది క్రియ అవుతుంది. మరి చిన్నవాడు చేత యువతి పెళ్లాడబడింది. ఇక్కడ బడు ప్రత్యయం రావాలి, కర్తకి చేత ప్రత్యయం రావాలి. సో చిన్నవాడి చేత యువతి పెళ్లాడబడింది, లేదా యువతి చిన్నవాడి చేత, ఏదైనా చిన్నవాడికి చేత రావాలి, పెళ్లాడబడింది అని రావాలి. మధ్యలో యువతి అనేది స్టార్టింగ్ లో రావచ్చు, మధ్యలో రావచ్చు. చిన్నవానిచే లేదా చిన్నవాడి చేత లేదా చిన్నవానిచే యువతి పెళ్లాడబడింది అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భర్త ఇల్లాలిని మెచ్చుకుంటాడు. భర్త ఇల్లాలిని మెచ్చుకుంటాడు. సో ఇల్లాలిని అనేది ద్వితీయ తత్పురుష ఉంది కాబట్టి ఇది కర్మ. భర్త కర్త. సో భర్త చేత ఇల్లాలు మెచ్చుకుంటాడు కాబట్టి మెచ్చుకోబడింది.
భర్త చేత ఇల్లాలు. ఇక్కడ కర్మను బట్టి క్రియ మారుతుందండి. ఇక్కడ కర్మను బట్టి క్రియ మారుతుంది. కర్తరి వాక్యంలో కర్తను బట్టి క్రియ మారితే ఇక్కడ కర్మను బట్టి క్రియ మారుతుంది. ఇక్కడ కర్మ లేడీ కాబట్టి మెచ్చుకోబడింది ఇట్లా వస్తుంది. సో భర్త చేత ఇల్లాలు మెచ్చుకోబడింది అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. భర్త చేత ఇల్లాలు మెచ్చుకోబడింది. ఆమె పేరును ఎవరూ చెప్పలేదు. చూడండి, ఆమె పేరును ఎవరూ చెప్పలేదు. ఇక్కడ ఆమె పేరును అనేటటువంటిది కర్మ అవుతుంది. ఎందుకంటే నుకారం వచ్చింది ద్వితీయ తత్పురుష. ఎవరు అనేటటువంటిది కర్త, మరి చెప్పలేదు క్రియ. సో మనకి కర్తకి కదా చేత చేరాలి. సో కర్మకి బడు అనేటటువంటిది చేరాలి. అంటే ఎవరి చేత ఆమె పేరు చెప్పబడలేదు. చెప్పలేదు అన్నారు కాబట్టి చెప్పబడలేదు. అంటే ఆమె పేరు ఎవరి చేత చెప్పబడలేదు అనేటటువంటిది. అంటే ఎవరికి చేత రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. అది స్టార్టింగ్ లో రావచ్చు, మధ్యలో రావచ్చు. అంటే ఎవరి చేత అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఆమె పేరు ఎవరి చేత చెప్పబడలేదు. చెప్పలేదు కాదు, చెప్పబడదు కాదు, చెప్పలేదు కాదు, చెప్పబడలేదు. ఆమె పేరు ఎవరి చేత చెప్పబడలేదు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే చెప్పలేదు అనకూడదు, ఇక్కడ చెప్పబడదు అనకూడదు, చెప్పబడలేదు అనేటటువంటిది రావాలి. బడ అనేటటువంటిది ఉంటూ లేదు అనేది రావాలి. ఇక్కడ బడదు అనేది రాంగ్. నెక్స్ట్ వన్, దుర్మార్గులు యుద్ధాలు నడుపుతారు. దుర్మార్గులు యుద్ధాలు నడుపుతారు. ఇక్కడ చూస్తే దుర్మార్గులు యుద్ధాలు నడుపుతారు. ఇది కర్త, ఇది కర్మ, ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ. సో దుర్మార్గుల చేత యుద్ధాలు నడపబడుతాయి. యుద్ధాలకు ఏమొస్తుంది? తాయి రావాలి కదా, తారు రాకూడదు. సో కర్మను బట్టి మారిపోవాలి క్రియ. సో కర్తకి ఏం చేరాలి? కర్తకి బడు అనే చేత అనే ప్రత్యయం చేరాలి, కర్మకి బడు చేరాలి. దుర్మార్గుల చేత యుద్ధాలు నడపబడుతారు అన్నారు కాబట్టి నడపబడుతాయి. దుర్మార్గుల చేత యుద్ధాలు నడపబడుతాయి అనేటటువంటివి రైట్ ఆన్సర్. నడపబడుతాయి. నెక్స్ట్ వన్, నీవు మంచి పేరును సంపాదించాలి. నీవు మంచి పేరును సంపాదించాలి. ఇక్కడ మంచి పేరును అన్నారు కాబట్టి ఇది కర్మ, కర్మ, ఇది క్రియ, సారీ కర్త, ఇది కర్త, ఇది క్రియ. మరి కర్తకి ఏం చేరాలి? చేత చేరాలి. కర్మకి ఏం చేరాలి? బడు చేరాలి. అయితే మంచి పేరు సంపాదించాలి అని ఉంది. చూడండి, కర్మ కర్మ కదా, ఈ కర్తకి ఫస్ట్ చేత పెడదాం. నీవు చేత అని కాకుండా నీ చేత, నీవు చేత కాకుండా నీ చేతగా మారుతుంది. మంచి పేరు సంపాదించాలి కాకుండా సంపాదించబడాలి. మంచి పేరు నీ చేత సంపాదించబడాలి. మంచి పేరు కర్మని వాక్యంలో కర్మ ముందుకొచ్చి నీ చేత సంపాదించబడాలి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీవు త్యాగాలు గుర్తు చేశావు. నీవు త్యాగాలు గుర్తు చేశావు. ఇది మనం చేస్తే త్యాగాలు అనేది కర్మ కదా. సో నీవుకి ఏం చేరాలి? చేత. నీవుకి చేత చేరితే నీ చేత అవుతుంది. త్యాగాలు గుర్తు చేశావు, గుర్తు చేయబడలేదు అని రావాలి. సారీ, గుర్తు చేశావు, ఇక్కడ గుర్తు చేయబడ్డాయి రావాలి. ఎందుకంటే గుర్తు చేయబడ్డాయి రావాలి. బడు అనేటటువంటి ప్రత్యయం రావాలి కదా. త్యాగాలు కాబట్టి బడ్డాయి అని రావాలి. ఊ అనేటటువంటిది రాకూడదు. ఎందుకంటే ఇది కర్మను బట్టి మారాలి కాబట్టి. నీ చేత త్యాగాలు గుర్తు చేయబడ్డాయి లేదా త్యాగాలు నీ చేత గుర్తు చేయబడ్డాయి అనేటటువంటిది రైట్ ఆన్సర్. చేయబడ్డాయి రావాలి, గుర్తించబడ్డాయి అట్లా రాకూడదు. నెక్స్ట్ వన్, నీవు బాధ్యతను తీసుకోవాలి. నీవు అనేటటువంటిది నీ చేత చేరాలి కాబట్టి నీ చేత బాధ్యతను తీసుకోవాలి. చూడండి, నీవు బాధ్యతను తీసుకోవాలి, నీ చేత బాధ్యత తీసుకోబడాలి. చివర ఉన్నటువంటి లెటర్ అట్లానే వస్తుందండి. బడ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. చూడండి,
నీ చేత బాధ్యత తీసుకోబడాలి, లేదా బాధ్యత అనేది కర్మ కదా, ఈ కర్మ ముందుకు వచ్చేసి బాధ్యత నీ చేత తీసుకోబడాలి అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంభాషణ వారికి సంతృప్తినిచ్చింది. సంభాషణ వారికి సంతృప్తినిచ్చింది అంటే ఇక్కడ చూడండి, సంభాషణ వారికి, ఇక్కడ సంభాషణ చేత వారికి తృప్తి సంభాషణ చేత అంటే కారణమైంది ఏది, సంభాషణే కదా. సంభాషణ చేత వారు తృప్తి నివ్వబడ్డారు, ఇట్లా వస్తుంది. సంభాషణ చేత వారు కాబట్టి బడ్డారు వస్తుందన్నమాట. తృప్తి అంటే వారు తృప్తినివ్వబడింది, వారు తృప్తినివ్వబడింది, సంభాషణ చేత తృప్తినివ్వబడ్డారు, లేదా సంభాషణ చేత వారికి తృప్తినివ్వబడింది, వారికి సంభాషణ చేత తృప్తినివ్వబడింది, వారికి సంభాషణ చేత తృప్తినివ్వబడింది అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఉత్తరంలో కొన్ని భాగాలు మనసును కదిలించాయి. ఉత్తరంలోని అన్నారంటే ఇది కర్మ అవుతుందండి. మరి కొన్ని భాగాలు అంటే కొన్ని భాగాల చేత, కర్మను వదిలేసి కర్తని కదా మనం చేత పెడతాం. కొన్ని భాగాల చేత ఉత్తరం మనసును కదిలించబడింది. కొన్ని భాగాల చేత అంటే ఉత్తరంలోని కొన్ని భాగాల చేత మనసు కదిలించబడింది అనేది రైట్ ఆన్సర్. అన్నింటికీ కర్మ ముందుకు రావాలని లేదు. సో ఇక్కడ కూడా కర్మ ముందుకే వచ్చింది. కర్మ ముందుకు వస్తే ఉత్తరంలోని కొన్ని భాగాలు అంటే కొన్ని భాగాల చేత మనసు కదిలించబడింది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రశ్న నా అస్తిత్వాన్ని వేధించింది. ప్రశ్న నా అస్తిత్వాన్ని వేధించింది. ఇక్కడ అస్తిత్వాన్ని అన్నారు అంటే ద్వితీయ తత్పురుష ఉంది కాబట్టి ఇది మనకి కర్మ అవుతుంది. సో ఇది కర్త అవుతుంది. ప్రశ్న చేత నా అస్తిత్వం వేధించబడింది, ఇక్కడ బడు రావాలి కాబట్టి ప్రశ్న చేత, ప్రశ్నకి అంటే కర్తకి కదా చేత రావాలి. ప్రశ్న చేత నా అస్తిత్వం వేధించబడింది, లేదా నా అస్తిత్వం ప్రశ్న చేత వేధించబడింది, ఎలాగైనా రావచ్చు. నా అస్తిత్వం ప్రశ్న చేత వేధించబడింది, లేదా ప్రశ్న చేత నా అస్తిత్వం వేధించబడింది. చూడండి, నా అస్తిత్వం ప్రశ్న చేత అని ఎక్కడైనా వచ్చిందా? సో నా అస్తిత్వం ప్రశ్న చేత రాలేదు. సో అందువల్ల ప్రశ్న చేత నా అస్తిత్వం వేధించబడింది అనేది రైట్ ఆన్సర్. అంటే అన్నిసార్లు కర్మ ముందుకు రావాలని లేదు. కర్మ ముందుకు వచ్చినా రాకపోయినా కర్తకి చేత వచ్చిందా లేదా, క్రియకి బడు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనండి. ఇక్కడ వేధించబడింది ఇట్లా చూడండి. అంటే ఈ కర్మను బట్టి క్రియ అనేటటువంటిది మారుతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. అట్లయితే దృశ్యంతుడు శకుంతలను నిరాకరించాడు. ఇక్కడ దృశ్యంతుడు శకుంతలను నిరాకరించాడు. మరి ఇక్కడ ఏం కావాలి మనకి? కర్మని వాక్యంలో కర్మ కర్త స్థానంలోనికి రావచ్చు రాకపోవచ్చు. కానీ మనకి చేత అనేటటువంటి ప్రత్యయం అనేటటువంటిది ఇక్కడ శకుంతలను దృశ్యంతుడు నిరాకరించాడు కదా. సో మనకి కర్తకి ఏం చేరాలి? చేత అనేది చేరాలి. అంటే శకుంతలకు చేత అనేది చేరి నిరాకరించాడు, దీనికి బడు అనేటటువంటి ప్రత్యయం చేరాలి. ఇక్కడ బడు అనే ప్రత్యయం చేరాలి. నిరాకరించబడ్డాడు శకుంతల చేత, దృశ్యంతుడు శకుంతల చేత నిరాకరించబడ్డాడు, లేదా శకుంతల చేత దృశ్యంతుడు నిరాకరించబడ్డాడు, ఎలాగైనా రావచ్చు. అంటే కర్మతో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ కర్తకు చేత అనే ప్రత్యయం చేరాలి. ఈ కర్తకు శకుంతలకు చేత చేరాలి, దీనికి మనకి బడు అనే ప్రత్యయం చేరాలి. శకుంతల చేత దృశ్యంతుడు నిరాకరించబడ్డాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దృశ్యంతుని శకుంతల ధర్మప్రియ అని సంబోధించింది. మనకి కర్తరి వాక్యంలో కర్మకి ఏమొస్తుందంటే కర్తకి
ప్రథమ విభక్తి ప్రత్యయాలు వస్తాయి, కర్మకి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వస్తాయండి. ఎక్కడైతే ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుందో అది కర్మ అని గుర్తుపెట్టుకోండి. ప్రథమ విభక్తి ప్రత్యయం వచ్చేటటువంటిది కర్త అవుతుంది. మనకి క్రియ అనేది తెలుసు కదా, పనుల గురించి తెలియజేసేది. సో ఇక్కడ కర్త ఏదంటే శకుంతల, కర్మ ఏదంటే దృశ్యంతుడు. సో కర్మ ఏది, కర్మకే కదా మనకి సారీ కర్తకే కదా మనకి చేత అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. సో దృశ్యంతుడు శకుంతల చేత ధర్మప్రియాని సంబోధించబడ్డాడు, లేదా శకుంతల చేత దృశ్యంతుడు ధర్మప్రియాని సంబోధించబడ్డాడు. ఇదే మనకి రైట్ ఆన్సర్. అంటే కర్మతో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ కర్తకి మాత్రం చేత అనే ప్రత్యయం రావాలి, క్రియకు బడు అనేటటువంటి ప్రత్యయం రావాలి. ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆకాశవాణి శకుంతలను సమర్థించింది. చూడండి, శకుంతలను ఎక్కడైతే ద్వితీయ విభక్తి ప్రత్యయం వచ్చిందో అది కర్మ, అదే కర్మ. ఫస్ట్ది కర్త, ఇది క్రియ. మరి ఈ కర్తకి కదా మనకి బడు అనే ప్రత్యయం చేరాలి, కర్తకు బడు అనే ప్రత్యయం చేరాలి, సారీ చేత అనే ప్రత్యయం చేరాలి. మనకి కర్తకి చేత అనేటటువంటి ప్రత్యయం చేరాలి, కర్తకి చేత అనే ప్రత్యయం చేరాలి, క్రియకు వచ్చేసరికి బడు అనేటటువంటి ప్రత్యయం చేరాలి. మరి అప్పుడు ఏమవుతుంది, ఆకాశవాణి చేత శకుంతల సమర్థించబడింది అనగా రావాలి, లేదా శకుంతల ఆకాశవాణి చేత సమర్థించబడింది. అంటే ఇవి తారుమారు అవ్వచ్చు, కర్త క్రియ తారుమారు అయినప్పటికీ మనకి కర్తకి చేత వచ్చేటట్లుగా రావాలి వర్డ్. ఆకాశవాణి చేత శకుంతల సమర్థించబడింది, ఎక్కడ ఉంది అది? శకుంతల ఆకాశవాణి చేత సమర్థించబడింది, శకుంతల ఆకాశవాణి చేత సమర్థించబడింది అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. పురుషుడు భార్యను గౌరవించాలి. ఇక్కడ భార్యను అంటే ద్వితీయ తత్పురుష వచ్చింది కాబట్టి ఇది మనకి కర్మ. సో ఇది కర్త, ఇది క్రియ. సో మనకి ఇక్కడ పురుషుడు చేత అనేది రావాలి, గౌరవించబడును లేదా ఇలా రావాలి. పురుషుని చేత భార్య, పురుషుని చేత భార్య, నుకారం అనేటటువంటిది మరి రాదు, భార్య గౌరవించబడును అనేది రైట్ ఆన్సర్. పురుషుని చేత భార్య గౌరవించబడును, పురుషుని చేత భార్య గౌరవించబడును అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇల్లాలు తన పేరు మర్చిపోయింది. ఇల్లాలు తన పేరును మర్చిపోయింది. అయితే ఇల్లాలు అనేది కర్త, తన పేరును అని రావాలి యాక్చువల్గా అయితే, లేకపోయినా కర్మ. మర్చిపోయింది కాబట్టి ఇది క్రియ. మరి ఇల్లాలి చేత తన పేరు మర్చిపోబడింది, ఇక్కడ బడు అనే ప్రత్యయం రావాలి, ఇల్లాలికి చేత అనేది రావాలి. ఇల్లాలి చేత తన పేరు మర్చిపోబడింది అనేటటువంటి